అందరికీ నమస్కారం. నేను మీ హోస్ట్ అక్షర విహారి. మా ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మరి ఈ ముఖ్యమైన పర్వదినాన మనందరితో పాటు సాక్షాత్ శ్రీరామచంద్రుడు కూడా ఎంతో సంతోషించదగ్గ విషయంతోటి నేను మీ అందరి ముందుకు వచ్చాను. అదేంటి అంటే సీతా చాలీసా. ఇక ఈ సీతా చాలీసాని రచించింది మాత్రం డాక్టర్ జిఎల్కే దుర్గా గారు, రిటైర్డ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఏఎంఎస్ ఉమెన్స్ కాలేజ్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ గాయనిమణి సీతా చాలీసాను పాడిన శృతి కిరణ్ గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. మొదటగా మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. మీకు మన ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. అలాగే జిఎల్కే దుర్గా గారికి మీకు కూడా సీతా చాలీసాను రచించి పాడినందుకు మా అభినందనలు. ధన్యవాదాలు. అసలు ముఖ్యంగా శ్రీరామనవమి అంటే మనం ఇన్ని సంవత్సరాలుగా జరుపుకుంటూ వస్తున్నాం. ఎంత శ్రీరాముని గురించి ఎంత చెప్పుకున్నా, ఎంత శ్రీరామ కీర్తనలు విన్నా, ఎన్నిసార్లు పూజ చేసినా మనందరికీ తరిమి తీరని విషయం అది. అయితే ఇన్ని సంవత్సరాలుగా చేసుకుంటూ కూడా మనకి ఎప్పుడు సీతా చాలీసా అనేది ఇప్పటివరకు ఎవరు తీసుకుని రాలేదు. ముఖ్యంగా సీతా చాలీసా రావడానికి గల ప్రత్యేక కారణం ఏమై ఉంటుందంటారు? ముందుగా సీతా చాలీసా అన్నది ఇప్పటిదాకా ఎవరూ చేయలేదు. మన తెలుగులో అసలు ఎవరూ చేయలేదు. అవును. అలాంటిది అంటే రాముడు ఇప్పుడు ప్రతి చోట రాముడు పుట్టినప్పటి నుంచి రాముడు మంచి బాలుడు అని మొదలెడతాం. తర్వాత రాముడు వంటి వీరులు శౌర్యులు అలాగా ప్రతి ఒక్క పిల్లల్ని, ఒక యువకుల్ని అందరినీ రాముడితో పోలుస్తూ ఉంటాం. సో ఎంతోమంది ఎన్ని రకాలుగా రాముడిని పోల్చినా రాముడు మనం తెలుసుకునేది రామాయణం నుంచి. అండ్ రామాయణం అని ఒక ఎపిక్ సీత లేకుండా లేదు. అవును. సో రామాయణం అంటేనే 3 భాగాలు. ఒకటి రాముడు, ఒకటి సీత, ఒకటి రావణుడు. ఈ 3 క్యారెక్టర్స్ మీద నడిచే స్టోరీయే రామాయణ మనం మన లాంగ్వేజ్లో మాట్లాడితే. అయితే రాముడు లేనిదే సీత లేనిదే రాముడు లేదు. కానీ అంటే మన అదృష్టమో దౌర్భాగ్యమో ఏమన్నారో తెలియదు, కానీ సీత అని ఒక క్యారెక్టర్ని మనం డౌన్ చేసేసాం మన చరిత్రలో. అంటే ఎప్పుడు రాముణ్ణి పొగుడతాం, రాముణ్ణి పొగడంలో తప్పేమీ లేదు, ఆయనంత ఘనుడు. కానీ రాముడు అలా నిలబడ్డాడు అంటే వెనకాల ఉన్నది సీత. ఆ విషయాన్ని మేము ముందుకు తీసుకురావడానికే ఈ సీతా చాలీసా. చాలా గొప్ప ప్రయత్నం అండి ఇది. ముఖ్యంగా ఇక్కడ అంటే ఆడ మొగ అనే తేడాని పక్కన పెడితే అసలు సీతమ్మ తల్లి ద్వారా ఇప్పటి వరకు మనం రాముణ్ణి చూసి ఇది నేర్చుకోవాలి, అది నేర్చుకోవాలని వరకే విన్నాం. కానీ సీతమ్మ తల్లిని చూసి ఎన్ని విధాలుగా ఆవిడ రాముడికి సపోర్ట్గా ఉంది, ఎన్ని విధాలుగా ఎన్ని రోల్స్లో ఆవిడ ప్లే చేసింది అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. నాకు అర్థమైంది. అయితే సీతా చాలీసాని నేను విన్నా. అయితే అది విన్న తర్వాత నాకు అర్థమైంది అయితే సీతమ్మ తల్లి ఎన్ని రోల్స్లో ఆవిడ ప్లే చేశారు అనేది ఈ తరం ఆడవాళ్ళందరికీ అలాగే మగవారికి కూడా తెలిసేలా చేసింది మీ సీతా చాలీసా. తప్పకుండా. ఎందుకంటే ఇక్కడ మన సొసైటీ ఇప్పుడు ఈ జనరేషన్స్కి వచ్చేసరికి ఆడ మగ అనే డిఫరెన్సియేషన్ చాలా ఎక్కువ అయిపోయింది. కానీ ఆ కాలం అప్పుడు సత్యయుగం, ఇప్పుడు ఉన్నట్టుగా కాలం అప్పుడు లేదు. సో సత్యయుగం ఏంటంటే రాముడు ఎందుకు అంటే ప్రతి అవతారానికి ఒక రీజన్ ఉన్నట్టు రాముడు పుట్టింది ధర్మాన్ని నిలపడానికి. ఆయన అవతారం రీజన్ అది. సో ఒక ధర్మం నిలబడాలి అంటే ఆ ధర్మం తోడు ఉండే వాళ్ళు కూడా నిలబెట్టాలి. ఇప్పుడు ఒక మంచి పని చేయాలంటే చేసేవాడే కాదు, వాడితో సపోర్ట్ చేసేవాళ్ళు కూడా మంచివాడే. సో అలాగా ఆ సపోర్ట్ లేకుండా ఎవరు చేయలేరు. నేను ఎంత మంచి పని చేద్దామన్నా వెనకాల సరౌండింగ్ సరిగా లేకపోతే ఇవి చేయలేము. సేమ్ విత్ రాముడు ఎంత గొప్ప వీరుడు అయ్యాడు అంటే కీర్తనలో కూడా రాశారు, సీత చేయి పట్టి రాజు అయ్యావు అని రాశారు. అంటే ఒక సీతమ్మ ఎంత బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఇస్తే రాముడు అనే క్యారెక్టర్ని మనం ఈరోజు పొగుడుతున్నాము. సో ఒక సీతమ్మ తల్లి ఒక ఇండివిజువల్గా చూస్తున్నాం మనం ఇప్పుడు. అంటే ఒక ఆడ ఒక మగ ఒక డిఫరెన్సియేషన్ కాదు, ఒక ఇండివిజువల్ క్యారెక్టర్ మీద సీత అనే ఒక క్యారెక్టర్. మనం ప్రతిసారి సీతమ్మ తల్లి అంటే ఒక పతివ్రత, అమ్మవారు, దేవత ఇలా చూస్తాం. ఎంతోమంది పత్నులు, ఋషిపత్నులు, దేవపత్నులు ఎంతోమంది ఉన్నారు. వై సీతమ్మని మాత్రమే ఎందుకు కొలుస్తున్నారు అంటే ఆవిడ ఒక మనిషిగా, ఒక దైవాంశగా, ఒక లక్ష్మీ స్వరూపినిగా ఎలా జీవించారు అన్నది రామాయణంలో ఉంది.
స్వయాన వాల్మీకి గారు రచించిన రామాయణంలోనే సీతమ్మ క్యారెక్టర్ని కూడా అంత గొప్పగా వర్ణించారు. సో తులసీదాస్ గారు రచించిన రామాయణంలో కానీ, ఏ రామాయణంలో కానీ, ఎవరు రచించిన రామాయణంలో కానీ సీతమ్మ క్యారెక్టర్కి అంత గొప్ప విలువ ఇచ్చారు. సో ఇప్పుడు ఈ జనరేషన్కి రాముడు తప్ప, ఇప్పుడు అయోధ్య వచ్చింది, అయోధ్య టెంపుల్ రాగానే రాముడు రాముడు అని వెళ్ళిపోయారు. రాముడిని పూజించారు, కానీ సీతమ్మ తల్లి ఆవిడ అమ్మవారు, సాక్షాత్ స్వరూపిణి. సో ఆమె కూడా ఒక గుర్తింపు ఉంది, ఆమెది కూడా ఒక రోల్ ఉంది రామాయణంలో అన్నది అందరికీ తెలియజేయాలన్నది మా ఉద్దేశం. ఓకే. అలాగే మనం పురాణాలు చూస్తే కూడా శ్రీరామచంద్రుడైనా మానవుడిగా జన్మించాడు, కానీ సీతమ్మ తల్లి పుట్టుక అనేది అలా జరగలేదు. సీతమ్మ తల్లి మనకి భూమిలో జనక మహారాజుకి దొరికినట్టే తెలుస్తుంది. అయితే దీన్ని బట్టి ఏమర్థమైందంటే, అయితే సీతమ్మ తల్లిది మాత్రం మామూలు జననం అయితే కాదు. తప్పకుండా ఈ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందే. సీతమ్మ వారిది మామూలు జననం కాదు. ఇప్పుడు మామూలుగా మనం ఎలాగైతే హ్యూమన్ ఫామ్ తీసుకున్నాము, రాముల వారు ఒక హ్యూమన్ ఫామ్లో ధర్మాన్ని నిలబెట్టారు, కానీ ఒక హ్యూమన్ వెనకాల ఒక శక్తి ఉంది అంటే అది అమ్మవారు. ఆ అమ్మవారి సీతమ్మ తల్లి. చాలా 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 గొప్పగా చెప్పారు. ఇంకా ఈరోజు మనం ఎంతో పండుగగా వైభవంగా శ్రీరామనవమి జరుపుకుంటున్నాం. సీతా చాలీస సందర్భంగా ఈ శ్రీరామనవమి రోజు రాముల వారిని తలుచుకుంటూ ఏదైనా ఒక చిన్న కీర్తన పాడతారా? తప్పకుండా. రాముల వారు అంటే మనకి ఎప్పుడు గుర్తొచ్చేది ఏంటి అంటే ఆయన ఆరో ఇంకా బో. రాముని మన త్రిబులార్లో కూడా అలానే చూపించారు రామావతారం. సో దాన్ని కోదండం అంటారు. సో కోదండ రాములు అనగానే కోదండ రాముడు అని గుర్తొస్తుంది. అందువల్ల ఒక చిన్న లైన్ పాడుతున్నాను. కోదండ రామ కోదండ రామ కోదండ రామ మాం పాహి శ్రీరామ కోదండ రామ కోదండ రామ కోదండ రామ మాం పాహి శ్రీరామ. నీదండ నాకు నీవెందుబోకు నీదండ నాకు నీవెందుబోకు వాతేల నీకు వర్తు పరాకు కోదండ రామ కోదండ రామ కోదండ రామ మాం పాహి శ్రీరామ. చాలా చక్కగా పాడారు. థ్యాంక్ యూ. అయితే శృతి గారు, సీతా చాలీసా రాయడానికి గల ముఖ్యమైన కారణం ఏంటో మీరు చెప్పారు. అలాగే దుర్గా గారు రాసిందైతే మీరు పాడారు. దుర్గా గారు మీకు స్వయాన పెద్దమ్మ గారు అని కూడా చెప్తున్నారు. అసలు ముఖ్యంగా సీతా చాలీసా అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎలా స్టార్ట్ చేశారు, ఆ జర్నీ వివరాలు ఏంటో చెప్పండి. మా పెద్దమ్మ గారు అంటే ఎప్పుడు స్టార్ట్ చేశారో నాకు అంత గుర్తులేదు, కానీ నాకు తెలిసింది ఏంటి అంటే ఆవిడ ఆంధ్రాలో ఏదో టెంపుల్కి వెళ్ళినప్పుడు ఆవిడకి ఇలాంటి ఆలోచన వచ్చింది. అంటే హనుమాన్ చాలీసా ఉంది, రాముణ్ణి ప్రతి ఒక్కళ్ళు అంటే రాముణ్ణి ప్రతి దాంట్లో పొగుడుతారు, రాముడి గురించి ప్రతి ఒక్కళ్ళు చెప్తారు, సీతమ్మ వారి గురించి ఏమీ లేదేంటి అన్న ఒక చింతన ఆవిడకి అనిపించింది. దాంతో ఆవిడ వెంటనే రామాయణ పుస్తకాలు అందరూ అన్ని రకాల వాళ్ళు రాసిన వాళ్ళని రామాయణ పుస్తకాలు తెచ్చి ఆవిడ స్టడీ చేసి, అలాగే పెద్ద పెద్ద వ్యాఖ్యాతలు చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు వీటి గురించి మాట్లాడి జ్ఞానం ఉండి తెలిసి మాట్లాడే వాళ్ళు వీళ్ళందరితోటి కాంటాక్ట్ అయ్యి ఆవిడ అసలు రామాయణంలో సీతమ్మ వారి పోర్షన్ ఏంటి అంటే నాకు ఈ థాట్ వచ్చింది, ఇది కరెక్టేనా, ఇలాగా అనిపించచ్చా అని కూడా ఆవిడకి అనిపించి అన్ని రకాలుగా ఆవిడ తెలుసుకుని రీసెర్చ్ చేసి, కొంతమంది ఆవిడని పాపం ఇలాంటివి మనం మాట్లాడకూడదు, ఇలాంటివి రాయకూడదు, ఇలాంటి టాపిక్స్ వద్దు అని చాలామంది వద్దన్నా ఆవిడ మనసులో లేదండి ఇది చెయ్యాలి అని ఒక సంకల్పంతో ఆవిడ ఉండింది. సో 6 నెలలు పట్టింది అనుకుంటా సుమారు ఆవిడ రాయడానికి. అంటే అంటే 2 lines 3 lines అంటే ఒక ఫ్రేజ్ అంటే ఒక పార్ట్ రాసిన తర్వాత మళ్ళీ అంటే ఇది ఒక ఎపిక్ రామాయణం, దీని గురించి తప్పులు రాయకూడదు, అటు ఇటు ఏది పోల్చి మార్చకూడదు. కాబట్టి అందరినీ అడిగి రీసెర్చ్ చేసి రాసిన ఫలితమే మన ముందున్న సీతా చాలీసా. ఓకే. అలాగే ఇప్పుడు ఈ కాలం చిన్న చిన్న పిల్లల్ని చూసుకుంటే సీతమ్మ తల్లి గురించి ఎన్నో సినిమాలు వస్తున్నాయి, పురాణాలు వింటున్నారు. కాకపోతే ఈ చిన్న పిల్లల్ని అడిగితే సీతమ్మ తల్లి
వాళ్ళకి ఎలా కనిపిస్తున్నారు అంటే ఎప్పుడు ఒక ఏడ్చే ఆవిడల లాగానో లేకపోతే ఒక హెల్ప్లెస్ ఉమెన్ లాగానో పతివ్రతగా ఇలా తెలుసు అంతే తప్ప లైక్ నేను ఇందాక మనం మాట్లాడుకున్న విధంగా సీతమ్మ తల్లి ఎన్ని విధాలుగా ఎన్ని రోల్స్ ప్లే చేస్తూ సీతా చాలీసాలో చెప్పారు అనేది నేను విన్నా. మా ప్రేక్షకులకు కూడా మీరు ఒకసారి అర్థమయ్యేలా చెప్పండి. తప్పకుండా. అంటే ఇప్పుడు సీతమ్మ వారిని మనం ఒక క్యారెక్టర్గా చూద్దాం, ఒక ఇండివిజువల్గా చూద్దాం. చూసినప్పుడు ఆవిడ ఒక ఉమెన్గా, సో ఒక ఉమెన్ ఎన్ని రకాలుగా ఎక్స్ప్లోర్ అవ్వగలుగుతుంది అంటే ఎన్ని యాంగిల్స్లో తను ఉండగలుగుతుంది అన్నది ఒక ఇండివిజువల్గా సీతమ్మ వారిని చూపించాం. రామాయణం సీతమ్మ వారిలో ఏంటి లేదు. అయితే ఇప్పుడు చిన్నప్పుడు రాముడిని తీసుకెళ్ళి విధాల విద్యలన్నీ నేర్పించి చేశారు. అదేవిధంగా సీతమ్మ వారికి కూడా నేర్పించారు. సీతమ్మ వారికి కూడా అంతే నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు అన్ఎడ్యుకేటెడ్ కాబట్టి ఇంట్లో ఉంది అలాంటి కాంట్రవర్సీస్ రాకూడదు. బికాజ్ సీతమ్మ వారు అమ్మవారు, ఆవిడకి తెలియని విద్య ఏమి ఉండదు. సో ఆవిడకి కూడా చిన్నప్పుడే అన్ని రకాలుగా బోధించారు. ఆశ్రమాలకి తీసుకెళ్ళి, అప్పట్లో ఆశ్రమాలకి తీసుకెళ్ళేవారు. సో ఆశ్రమాలకు తీసుకెళ్ళి నేర్పించడం, విద్యను నేర్పించడం. దాని తర్వాత అనుకువగా ఎలా ఉండాలి, మనుషులతో ఎలా బిహేవ్ చేయాలి, అంటే ఒక వేరే ఇంటికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి, ఒక భార్యగా ఎలా ఉండాలి, ఒక కోడలుగా ఎలా ఉండాలి, ఒక రాణిలా ఎలా ఉండాలి, అంటే ప్రతి ఒక్క వ్యక్తిత్వం ఎలా ఉండాలి, ఒక మనిషితోటి బిహేవ్ చేసేది, ఇవంతా కూడా చిన్నప్పుడే తనకి నేర్పించారు. ఇది ఎప్పుడు జరిగింది అంటే అమ్మవారు మీరు అన్నట్టుగా దొరికారు భూమిలో. దొరికినప్పుడు కొంచెం చిన్నపిల్లగా అంటే కొంచెం ఎదిగిన తర్వాత ఒక శివధనుస్సుని ఆవిడ ఆటల పాటలుగా తోసిస్తారు, కదుపుతారు, జరుపుతారు. అంటే సామాన్యులకి జరగని ఒక శివధనస్సు ఆవిడకి జరిగిందంటే ఆవిడ ఎంత పవర్ఫుల్లో జనకుడికి అర్థమైంది. అర్థమైన తర్వాత ఆవిడ సామాన్యురాలు కాదు అన్న విషయం తెలిసి మొత్తం అన్ని రకాలుగా ఆవిడని కూడా ఎడ్యుకేట్ చేయడం స్టార్ట్ అయింది. తర్వాత ఆవిడకున్న నాలెడ్జ్ కానీ తెలివితేటలు కానీ చూపించారు సీతా చాలీసాలో, అంటే ఒక రామాయణంలో అంటే ఇప్పుడు ఒక ఇండివిజువల్కి ఉండాల్సింది ఏంటి, స్మార్ట్నెస్, దాని తర్వాత ఒబీడియన్స్, దాని తర్వాత సెల్ఫ్ రెస్పెక్ట్, అట్లా ప్రతి ఒక్క కోణం ఆవిడలో చూపించారు. అంటే సీతమ్మ వారిని స్వయాన వాల్మీకి గారే రచించినవే ఇవన్నీను. ఇప్పుడు మేము ప్రత్యేకంగా తీసుకొచ్చి ఏమి ఆవిడని ఎక్స్ప్లోర్ చేయట్లేదు. ఉన్నదాన్ని డివైడ్ చేసి ఇలా ఒక వ్యక్తిత్వాన్ని చూపించారు అన్నది మీకు కళ్ళ కట్టినట్టు చూపించడమే ఈ సీతా చాలీసా. సో ఈ బాల్యం దాని తర్వాత కొంచెం పెద్దగా అవ్వడం, తర్వాత ఆవిడ రావణాసురును అపహరించి వెళ్ళిపోవడం, అక్కడ ఆవిడ ఫేస్ చేసినవి, తర్వాత వెనక్కి వచ్చి అవతారం చాలించినది. సో ఇలా ప్రతి ఒక్క లైఫ్ ఫ్రేజ్లో ఆవిడ ఎలా రియాక్ట్ అయింది అంటే ఒక ఇండివిజువల్గా ఇన్ ఎనీ సిచ్యువేషన్ ఎలా రియాక్ట్ అవ్వాలి అన్నది ఆవిడ లైఫ్ నుంచి తీసుకోవాలి. ఇక్కడ మనం చూస్తే ఇంకొక విషయం ఉంది మనం గమనించాల్సింది ఏంటి అంటే చిన్నప్పుడే అంత పవర్ఫుల్ అయ్యే శివధనుస్ని జరిపింది కాబట్టి ఆవిడకంటే పవర్ఫుల్ అయిన వాడే ఆవిడని వివాహం చేసుకోవాలి. అందుకే శ్రీరాముడు ఆ పని చేయగలిగాడు కాబట్టి తనని వివాహం చేసుకోగలిగాడు. సో అంత పవర్ఫుల్ సీతమ్మ తల్లి. ఒక పవర్ బిహైండ్ యువర్ సెల్ఫ్ అంటే మన ఇంటర్సెప్షన్ తీసుకుంటే మనం అనుకునే ఒక విధానం తీసుకుంటే పవర్ విత్ ఇన్ యూ ఇస్ సీతమ్మ తల్లి. అంటే ఇప్పుడు ఒక అవతారంగా రాముడిని తీసుకుంటే అవతారం వెనకాల ఉండే ఒక అవతారాన్ని మనం ఎందుకు కొలుస్తామండి, వాళ్ళు పవర్ఫుల్ అని. సో రాముడు వెనకాల ఉన్న పవర్ సీతమ్మ తల్లి. సో దేవుడు ఉన్నారు కనిపించట్లేదు అంటే అది కనిపించదు కానీ ఉంటారు. ద సేమ్ వే సీతమ్మ తల్లి రోల్ కూడా అంతే. ఎంత ఇంపార్టెంట్ అంటే దేవుడు అంత ఇంపార్టెంట్, మనకి అంత ఇంపార్టెంట్. అవును, మీరన్నట్టు అలాగే సీతా చాలీసాలో ఉన్నట్టు సీతమ్మ తల్లి అంటే అందం, అనుకూవత, పతివ్రత మాత్రమే కాదు. ఇప్పుడు ఎంతో కష్టకాలం అంటే సీతమ్మ తల్లికి ఏంటి మనందరికీ గుర్తొచ్చేది, రావణాసురుడు ఎత్తుకొని వెళ్ళిపోయింది. అయితే ఆ టైంలో కూడా సీతమ్మ తల్లికి హెల్ప్ చేయడానికి హనుమంతుడు వచ్చిన సమయంలో కూడా ఆవిడ వెళ్ళడానికి నిరాకరించారు, ఇష్టపడలేదు. అవును. అండ్ అలాంటి టైంలోనే అసలు తీసుకెళ్తున్నప్పుడు ఆవిడ మైండ్ షార్ప్నెస్ చూడాలి. ఆడవాళ్ళుగా ఆవిడ ఆభరణాలు
వదిలేస్తారు. అది కూడా ఎక్కడ కోతులు ఉన్న దగ్గర, ఎందుకంటే కోతులు కెన్ గో ఎనీవేర్. అవును. సో ఆవిడ ఆ టైంలో స్పాంటేనియస్గా వాడారు. అవును, ఇక్కడ సీతమ్మ తల్లి గారి సమయస్ఫూర్తి కూడా మనకు అర్థమవుతుంది. ఉంది. ఇంకొకటి అక్కడ హనుమంతుల వారు వచ్చిన ఇప్పుడు ఆవిడకే అంత పవర్ ఉన్నప్పుడు రావణుని ఏదైనా చేయగలరు ఆవిడ, ఏదన్నా చేయగలరు. షీ ఈజ్ పవర్. అలాంటప్పుడు ఆవిడ రియాక్ట్ అవ్వకుండా రాముడే రావాలి, నా రాముడు వచ్చే ఫైట్ చేసి మరీ తీసుకెళ్ళాలి. అంటే దొంగదారిలో తీసుకెళ్ళకూడదు, ఫైట్ చేసి మరీ తీసుకెళ్ళాలి. అంటే ధర్మ మార్గంలో ఫైట్ చేసి తీసుకుని వెళ్ళాలి. అంటే తనకు అంత పవర్ ఉన్నా కూడా ఒక మ్యాన్స్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ హిస్ ఉమెన్. అక్కడ సీతమ్మ తల్లి గారి మనకి ఓపిక కూడా కనిపిస్తుంది. ఓపిక, అలాగే వెయిట్ ఆయన వచ్చేంత వరకు నిగ్రహంగా ఆయన మీద నమ్మకంతో అలా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఆ ఒక్క గొప్పతనం, అంటే ఆ సహనం లేని పరిస్థితి కూడా లేకుండా షీ హర్ సెల్ఫ్ మేడ్ హర్ సెల్ఫ్ స్ట్రాంగ్ ఎవ్రీ సెకండ్. అంటే ఆ టైంలో కూడా రాముడినే తలిచింది, ఇంకెవరిని తలవలేదు. రావణాసురుడు ఆయన కూడా ఒక రాజక, ఆయన కూడా లేనిది లేదు. ఈవెన్ చెప్పాలంటే ఆయన కూడా ఒక మ్యూజిషియన్, ఆయనలో కూడా మంచి క్యారెక్టర్స్ ఉండుంటాయి. కానీ ఏదైనా నా రాముడే రాముడు. ఒక గడ్డి పరక ముందు పెడుతుందంట రావణాసురుడు వస్తే, అంటే నీకు ఆ గడ్డి పరక్కి తేడా లేదు, నా రాముడు ఎక్కడా నువ్వెక్కడా అన్నది ఆవిడ స్వయాన చూపించిందంట. అది కూడా రాశారు రామాయణంలో. ఇక్కడ సీతమ్మ తల్లి గారి ఓపిక, ధైర్యం, అలాగే ఆత్మాభిమానాలు కూడా చాలా చక్కగా వివరించారు. అవును, ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషనే మనకు వచ్చింది. కొంతమంది ఏదన్నా ఇలాంటివి అయిపోతే చనిపోవడాలు, సూసైడ్లు చేసుకోవడాలు, లేకపోతే లైఫ్ని ఈజీగా తీసుకోవడాలు, లేకపోతే ఏదన్నా అలవాట్లకు వెళ్ళిపోవడాలు. అంటే వెన్ యూ డోంట్ హ్యావ్ కంట్రోల్ ఆన్ యువర్ సెల్ఫ్, రకరకాల విధాలుగా ఆవిడ వేరే ఎక్కడో ఉంది, భాష తెలీదు, మనుషులందరూ లేరు, రాక్షసులు. ఒకళ్ళేమో రాక్షసులు అంటే ఎలా ఉంటారు, ఏదైనా రాక్షస బుద్ధి ఒకటే, చంపుకుని తిడేలాడో లేకపోతే హార్మ్ఫుల్లే ఉంటారు. వాళ్ళేమంత స్వీట్గా అండి రండి కూర్చొని తినండి అనరు. సో అలాంటి పరిస్థితుల్లో కూడా షీ స్టూడ్ ఆన్ హర్ సెల్ఫ్, హర్ వర్డ్స్, ఏంటంటే నేను ఇలానే ఉండాలి, నేను రాముడు వచ్చేంత వరకు వెయిట్ చేయాలి, దానికి నేను అలానే ఉంటానని ఫిక్స్ అయ్యి ఉంది. సో మనం నేర్చుకోవాల్సిన క్వాలిటీ అది. మనం ఎంత డిఫికల్ట్ ఫేజ్లో ఉన్నా నెక్స్ట్ డే యూ హ్యావ్ ద హోప్ టు గెట్ ఓవర్ ఇట్. సో రాముడు వస్తాడు, నా రాముడు వస్తాడు, రాముడే రావాలి, వస్తాడు రావాలి, అదొక్కటే పెట్టుకుని ఆవిడ అంత అంత అన్కంఫర్టబుల్ ప్లేస్లో కూడా ఆవిడ అన్ని రోజులు ఉండగలిగింది. ఓకే, చాలా సంతోషం అండి. శ్రీరామనవమి రోజున సీత చాలీసా గురించి ఇంత గొప్ప విషయాలు మనం మాట్లాడుకుంటున్నందుకు, అలాగే పాట విడుదలైన తర్వాత మొదట జరిగే ఇంటర్వ్యూకి నేను హోస్ట్ చేస్తున్నందుకు కూడా చాలా సంతోషం. ఆ అవకాశం మీరు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అంతా సీతమ్మ వారి అనుగ్రహమే. ఆ దైవ అనుగ్రహం లేకుండా మీరు ఇక్కడ ఉండరు, నేను ఇక్కడ ఉండను. సో అంతా సీతమ్మ వారి అనుగ్రహం. అవునండి. మరోసారి మీకు, దుర్గా గారికి, అలాగే మా ప్రేక్షకులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి శుభాకాంక్షలు.